గెస్ వాట్, నేను నేటివ్ అమెరికన్స్ గురించి ఎస్సేని పూర్తి చేశాను. టీచర్ నేను రాసిన ఎస్సేని ప్రెజెంట్ చేయమంది హోల్ గ్రేడ్ కి. కెన్ యూ బిలీవ్ ఇట్ అమ్మా? వావ్ శ్రాగ్వి, ఈ ప్రెజెంటేషన్ మీద చాలా టైం స్పెండ్ చేసావు కదా. కానీ కొంచెం నర్వస్ గా ఉందమ్మా. ఎప్పుడు ప్రెజెంటేషన్ చేయాలంట? ఇంకా 2 weeks లో. ఇట్స్ ఓకే, నేను హెల్ప్ చేస్తాను, డోంట్ వరీ. థ్యాంక్స్ అమ్మా. చపాతీకి అన్నంకి పనికొచ్చేటట్లు మేతి చెమన్ అనే రెసిపీ చూసా ఇన్స్టాలో. చైనా అది అన్నంలోకి బాగుంటుందా? తెలీదు, నేను తినలేదు ఇప్పటిదాకా. మరి పాప తింటుందా స్నాక్వి? అదే మరి తెలియదు, చూడాలి. లేకపోతే ఏంటి, బెండకాయ ఫ్రై చేద్దామా ఇంట్లోది? అయితే చూడు, తింటుందంటే చెయ్యి. శ్రాగ్వి కూడా ఇష్టమే, బెండకాయ ఫ్రై తింటది. శ్రాగ్వి, డల్ గా ఉన్నావేంటమ్మా? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా. ప్రెజెంటేషన్ గురించి నర్వస్గా ఉన్నావా? లేదమ్మా, క్లాస్లో విలియం నాకు కొత్త అబ్బాయి వచ్చాడు. సైలెంట్గా ఉంటాడు అనుకుంటే అందరినీ ఇరిటేట్ చేస్తున్నాడు. ఓ అంతేనా, దానికోసమా ఇదంతా? శ్రాగ్వి, స్నాక్స్ తీసుకోమ్మా. నాకు వద్దమ్మా. అయ్యో, క్లాస్ నుండి వచ్చాక ఏమీ తినలేదు. నీ ఫ్రెండ్స్ అయినా తీసుకుంటారా? మేమందరూ బిజీగా ఆడుకుంటున్నాము. ఇదే ఆడుకోవడం. మీకందరికీ ఒక కథ చెప్తా, వింటారా? ఇంకో రోజు చెప్పమ్మా. స్నాక్స్ తీసుకోమ్మా. వద్దమ్మా, ఆకలిగా లేదు ఇప్పుడు. ఈ ల్యాప్టాప్లో ఏముంటుందో ఏమో, స్నాక్స్ తినే కూడా వీలుండదు వీళ్ళకి. ఓ శ్రాగ్వి, ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేద్దామా? వద్దమ్మా, నేను చెయ్యట్లేదు. శ్రాగ్వి, ప్రెజెంటేషన్ లేదా? ఉంది, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. అంత ఎక్సైటెడ్ గా ఉన్నావు కదా, ఏమైంది ఇప్పుడు? చాలా కష్టంగా ఉందమ్మా. ఒకసారి ప్రెజెంట్ చేసిందాంటి విలియం ఇంటరప్ట్ చేయడంతో శ్రాగ్వి అలిగింది. అంతేనా? అంతేకాదు ఆంటీ, ప్రెజెంటేషన్ అయిపోయాక శ్రాగ్విని ఇమిటేట్ చేశాడు. టీచర్ కి చెప్పారా మరి? టీచర్కి చెప్పినా వినదు. క్లాస్లో బస్లో అందరినీ ఇరిటేట్ చేస్తున్నాడు. ఓ గేమ్స్ లో కూడా రూడ్ ఉంటున్నాడు. అవునా? లంచ్ లో కూర మన ఫుడ్ని కమెంట్ చేస్తున్నారా ఆంటీ? అయ్యో శ్రాగ్వి, పద మనం ప్రెజెంటేషన్ చేయాల్సిందే. బస్సులు వెళ్ళొద్దు. చాలా లేట్ అవుతుంది, బస్ మిస్ చేస్తానా ఏమో. ఆగు, వస్తున్నా, టైం ఉందిగా, 2 minutes. ఓకే. నాన్ని స్కూల్లో డ్రాప్ చేయమంటావా? నాన్న ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు, కంగారు పడుకో. పోనీ శైలు అంటే డ్రాప్ చేయమంటావా? హడావిడేంటి, లంచ్ బాక్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, వచ్చేస్తున్నా. టీచర్ ఇవాళ రిహార్సల్స్ అని ఈమెయిల్ పెట్టిందే, బాగా చేయాలి, ఓకేనా? గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే. ఏమైందే?
ప్రెజెంటేషన్ సరిగ్గా చేయలేదా? చెప్పవేంటి? ఎవరొచ్చారు? జాగ్వి, నీ ఫ్రెండ్స్ వచ్చారు. ఓయ్, ఏమైందో చెప్పి వెళ్ళు. చాలా బ్యాడ్గా చేశాను. చాలా పాయింట్స్ మర్చిపోయాను. ఆంటీ, రాఘవి ప్రెజెంట్ చేయక ముందే విలియం ప్రెజెంటేషన్ ఇంట్రెస్టింగ్ గా లేదన్నాడు. టాపిక్ అస్సలు వేస్ట్ అన్నది ఆంటీ. సో రాఘవి నర్వస్ గా ప్రెజెంట్ చేసింది. విలియం లేకపోతే నేను ప్రెజెంట్ చేస్తాను. ఈ పాటిదానికి ఇంత టెన్షన్ ఎందుకు? క్లాస్లో కిడ్స్ నన్ను చూసి నవ్వారు. నేను చెయ్యనంటే చెయ్యను. ఇంట్లో దొంగలు పడ్డా భయపడకుండా ఎంతో తెలివిగా ఆ దొంగలతోనే తన పనులు తాను చేయించుకున్నారు మన వికటకవి గారు. ఈ మాత్రం దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు మీరు. He made them work? ఊరికనే అంటున్నావమ్మా. ఎందరో మహానుభావులు ఇచ్చింది మన ఆంధ్ర రాష్ట్రం. నన్నయ్య, తిక్కన, పోతన, వేమన, ఇలా ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ఇంతకీ ఎవరింట్లో దొంగలు పడ్డారు? తెనాలిలో పుట్టిన వికటకవి రామకృష్ణ గారి ఇంట్లో దొంగలు పడ్డారు. ఏమైంది చెప్పండి. ఏమోయ్ విన్నామటే, ఈ మధ్య ఎక్కడ చూసినా ఎక్కడ దొంగలు పడ్డారు, అక్కడ దొంగలు పడ్డారు అన్నమాటే. అందుకని ముందు జాగ్రత్తగా మన ఇనుప పెట్టెలో ఉన్న నగలన్నీ మూట కట్టి ఇవ్వు, మన బావిలో పడేద్దాం. ఈ దొంగల భయం తగ్గాక తెచ్చుకుందాం. వినపడిందా? అవ్వా, నగలు బావిలో పడేస్తామనంత గట్టిగా ఎవరైనా చెప్తారటండి. అయ్యో, 911కి ఫోన్ చేశారా? భయమేస్తుంది. ఏమైంది? చెప్తా వినండి. ఒక దళసరి బట్ట పట్టుకురా. తర్వాత రామకృష్ణుడు బండరాళ్లను ఒక బట్టలో మూట కట్టి బావిలో పడేసి ఇంట్లోకి వెళ్ళాడు. తర్వాత భోజనం ముగించి నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోతుండగా దొంగలు ఆ బావి దగ్గరకు వచ్చారు. బావి నుండి నీరు తోడి బయటకు పోవుటకు మొదలుపెట్టారు. ఇదంతా రామకృష్ణుడు తలుపు సందులోంచి గమనిస్తూనే ఉన్నాడు. అయ్యయ్యో, ఎంత నీరు తోడేస్తున్నారో. అయితే ఒక పార పట్టుకురా. ఎందుకండి? మన పెరట్లో ఉన్న చెట్లకి నీళ్లు పోయాలి. ఇప్పుడా? అయ్యో, దొంగలున్నారు కదా, దొరికిపోతారా? జనాలు చాలా తెలివైన వారు. దొంగలు పారబోసిన నీటిని తన తోటకు తిప్పినారు. వాళ్ళేమో ఎంతో కష్టపడి నీళ్లు పారబోస్తున్నారు. అవి వృధా కాకూడదు కదా. అమ్మో, ఈ తెలివితేటలకే రాయలవారి అష్టదిగ్గజాల్లో మీరు ఒకరయ్యారు. తను కష్టపడి చేయాల్సిన పనిని సులువుగా ఆ దొంగలతోనే చేయించుకున్నారు. ఆత్రంగా ఆశగా ఆ మూట విప్పి చూస్తే అందులో బండరాలు మాత్రమే కనిపించాయి. తాము మోసపోయామో అని గ్రహించి వాళ్ళు ఆ పెరట గుమ్మం ద్వారా పారిపోతుంటే, మీరు ఎంతో కష్టపడి ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోశారు, ఈ మొక్కలకి కూడా నీళ్లు పోయరు. పారిపోతున్న దొంగలు చివరకు రక్షక భటులకు చిక్కారు. అమ్మో, ఇంత తెలివిగా ఆలోచించాలంటే ఏం చేయాలి? మొబైల్లో, ల్యాప్టాప్లో స్పెండ్ చేసే టైంని తగ్గించి తెనాలి రామకృష్ణ లాంటి గొప్పవాళ్ళు కథలు చదవండి. ఎటువంటి సమస్య నుంచి అయినా తెలివిగా తప్పుకునే మార్గం దొరుకుతుంది. మొబైల్లో నేను కూడా తెనాలి రామకృష్ణ కథలు చూస్తాను. వావ్, మంచి ఐడియా. కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. అమ్మమ్మ, తెనాలి రామకృష్ణ గారు స్టోరీ ఇంకైనా చెప్తావా? అమ్మమ్మ, ఇవాళ ఏమైంది తెలుసా? ఏమైందిరా? నేను ప్రెసెంటేషన్ స్టార్ట్ చేయగానే విలియం ఈ టాపిక్ గురించి ఎక్కువ తెలుసన్నాడు. ఆల్రెడీ తెలుసన్నాడా? యా. సో నేను విలియంని ప్రెసెంట్ చేయమన్నాను. కాన్ఫిడెంట్గా వచ్చాడు, కానీ చాలా నర్వస్ అయ్యాడు. అందరు నవ్వుతూ ఉంటే నేను విలియంకి హెల్ప్ చేశాను. ఓ, నీకు హెల్ప్ చేయకుండా నువ్వు హెల్ప్ చేశావు. ఎలాగే ఉండాలి మా.
బస్లో విలియం మాకు సారీ చెప్పాడు. కూడుకుండాలని ఇవన్నీ చేశాడంట. హియర్ ఆఫ్టర్ ఫ్రెండ్స్ ఉన్నాను అన్నాడు. సూపర్ రా, నేర్చుకున్న విషయాన్ని బాగా యూజ్ చేసావు. ప్రౌడ్ ఆఫ్ యూ. నా ప్రెసెంటేషన్ కూడా చక్కగా చేశాను. వావ్, దట్స్ గ్రేట్. బంగారం తల్లి. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు చందురు వార్నునికి చందురు వార్నుని అంద చందములు హృదయార విందము నాజోచే బ్రహ్మానంద మాను భావిన్ చూనువారెందరో మహానుభావులు అందరికీ వందనములు.